తక్షణమే సైడ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో స్థానిక బస్ డిపో ఎదురుగా లేబర్ ఆఫీస్ కాలనీకి వెళ్లే మార్గంలో రోడ్డుకు నిర్మించినటువంటి సైడ్ డ్రైనేజీ లీక్ అవ్వడంతో అందులోని మురికి నీరు కాలనీలకు ప్రవహించి బురదమయంగా మారడంతో దుర్వాసన వస్తుందని పలువురు కాలనీవాసులు ఆరోపిస్తూ ఇట్టి విషయంపై పలుమార్లు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ కమిషనర్ మున్సిపల్ శాఖ అధికారులు స్పందించకపోవడం బాధాకరమని పేర్కొంటూ ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే సైడ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టి మురికి నీరు కాలనీలోకి ప్రవహించకుండా చర్యలు చేపట్టాలని కాలనీవాసులు అధికారులను కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. మేము 13, 14 వార్డుకు సంబంధించిన ఇక్కడ నివాసం ఉండేవాళ్ళమండి. ఇక్కడ రోడ్డుకు మెయిన్ రోడ్డుకు పైప్ లైన్ ఎవరు వేయలేదండి. వేయక మున్సిపాలిటీ మొత్తం అక్కడ ఉన్న వాటర్ అంతా హోటల్ వాటర్, ఆ బజార్కు ఉన్న వాటర్ అంతా మున్సిపాలిటీ వాటర్ అటు పోయే కాలువల వాటర్ అంతా ఇక్కడ ఒక ఖాళీ ప్లేస్లో ఒక గుంట ఉంది. ఆ గుంటలోకి నీళ్ళు వస్తున్నాయి. ఆ గుంట నీళ్ళన్నీ మళ్ళీ అందులో దోమలు ఈగలు అన్నీ వచ్చి మాకు ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు. మా బజార్లలో పెద్ద చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. మళ్ళీ ఈరోజు పండగ కాబట్టి అందరు స్పెషల్గా పండగ పొద్దున్నే లేచి అందరం ముగ్గులు వేసుకున్నాము. ఆ మురికి వాటర్ అంతా మొత్తం ఇక్కడంతా మురికి వాటర్ అంతా వచ్చేసి ఆగమాగం స్మెల్ ఉందండి, గలీజ్గా ఉంది. కనీసం మమ్మల్ని ఆదుకోండి. ఈ పైప్ లైన్ వేసి మా ఈ వాడవాళ్ళ సమస్య పట్ల మున్సిపాలిటీ చెప్పాము, కమిషనర్ గారికి కూడా చెప్పాము. వచ్చి 4-5 సార్లు చూపించిండు, పైప్ వేపిస్తామని కూడా చెప్పిండ్రు. ఎవరు కూడా రెస్పాన్స్ కాలేదండి. ఈరోజు దీని మీద దృష్టి పెట్టి మాకు ఈ సమస్య పరిష్కారం చేయించగలుగుతారని కమిషనర్ గారితో చెప్పించి ఈ పని కొంచెం త్వరితగతిన సాల్వ్ చేస్తారని మేము అనుకుంటున్నాం. అక్కడ కాలువ నీళ్ళని వదిలిపెడితే ఇక్కడ చూడండి మురికి నీళ్ళు మొత్తం ఇటు వచ్చి ఇక్కడ బొందలు మొత్తం నిండినాయండి. ఇక్కడ మేము ఇంటి ముందు కూర్చున్న వాసన వస్తున్నాయి, దోమలు వస్తున్నాయి. ఇవాళ పండుగని ముగ్గు వేసుకుంటే ముగ్గులన్నీ చెడిపోయినాయి. ఎందుకు ఇలా చేస్తున్నారు? అన్ని వాడల కాలువ వేశారు కానీ మా వాడకి ఎందుకు వేయలేదు? ఇక్కడ ఎమ్మెల్యే గారు దీనికి చూసి మీరు ఒకసారి వచ్చి చూడండి. ఇక్కడ నీళ్ళు ఎట్లా పోతున్నాయో చూడండి. ఏందండి వాళ్ళు కూడా ఎవరు పట్టించుకుంటలేరు. మేము కూడా అన్ని రకాల అందరికీ చెప్తూనే ఉన్నాం కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఒకసారి వచ్చి చూడండి, మీరే స్వయంగా వచ్చి చూస్తే తెలుస్తుంది. జ్వరాలు వస్తున్నాయి. ఒక్కొక్కరు చూడండి, పిల్లలు ఇటు వాడికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీలో ఉన్నారు. ఇటు లేబర్ ఆఫీస్ లైన్ వచ్చి చూడండి. ఇక్కడ కాలువ నీళ్ళు ఎట్లా పోతున్నాయో చూడండి. ఇటు చూడండి బొందల నీళ్ళన్నీ ఎట్లా నిలబడ్డాయో మొత్తం. వాటి ద్వారా మాకు దోమలు నైట్ పూట మేము బయట కూర్చున్నట్టు అడగలేదు. ఇవాళ ముగ్గులు చూడండి అన్నీ ఎట్లా చెడిపోయినాయో. ఇవాళ పండుగని మేము ముగ్గులు వేసుకుంటే ఈ సైడ్ కాలువ నీళ్ళని వచ్చి మాకు మురికి చేసినాయండి. మాత్రం దుర్వాసన వస్తుందండి. నమస్కారం అండి. తొర్రూరు వార్డు 14వ వార్డులో మాకు ఇక్కడ పైప్ లైన్ వేయకుండా రోడ్లు వేసినప్పుడు వదిలేసి వెళ్ళారు. దాని ద్వారా ఆ పైప్ లైన్లో జామ్ అయిన వాటర్ అన్నీ మా వాడలకు అంటే మా స్ట్రీట్లోకి వచ్చేసి ఇంటి ముందు వచ్చేసి ప్రవహించడం ద్వారా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం కాలం అయితే దోమలు, ఈగలు, బయట పిల్లలు ఆడుకుంటానికి కూడా లేకుండా విపరీతమైన మురుగునీరుతోటి అవస్థగా మేము ఇబ్బంది పడుతున్నామండి. మీరు దయచేసి చాలామందికి మేము కంప్లైంట్ చేసాం. మున్సిపాలిటీ ఆఫీస్లో కమిషనర్ గారికి అందరికీ కంప్లైంట్ చేసాం. ఎవరు పట్టించుకోవడం జరగట్లేదు. దయచేసి ఎమ్మెల్యే గారు మీరు దగ్గరుండి ఈ సమస్య కొంచెం పరిష్కారం కొలికి తీసుకురాగలుగుతారని ఆశిస్తున్నా. పండగ పూట కూడా మాకు ఇంత ఇబ్బంది పడకుండా పిల్లలతోటి సంతోషం లేకుండా ఒక్కసారి మమ్మల్ని కూడా ఆలోచించండి, ఈ పరిష్కరించండి. సాయంత్రం అయితే బయట కూర్చొని కూడా లేకుండా విపరీతమైన దోమలు, ఈగలు, వాసన ఈ గుంట మొత్తం నిండిపోయి సాయంత్రం కాలం అయితే ఇక్కడ ఉండడానికి కూడా వీలు లేకుండా విపరీతమైన వాసన, దోమలతోటి మేము ఇబ్బంది పడుతున్నామండి. దయచేసి మా మీద దయించి ఈ పైప్ లైన్ వేయించగలరని కమిషనర్ గారిని మరియు ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను.